వీక్షకులకు స్వాగతం, నమస్కారం. లిఫ్ట్ తాకట్టుపై సీమ కన్నెర అంటూ సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు. నిన్న రాయలసీమ నాయకులు, రైతులు సభ అంటూ ఒక సభ పెట్టి హడావుడి చేశారు. ఆ సభలో పాల్గొన్నది ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి, బొగ్గల రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి తదితరులు. అక్కడ ఒక రైతు కూడా కనిపించలే. ఆ సభలో వాళ్ళు మాట్లాడుతూ సీమకి చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 80% జగన్మోహన్ రెడ్డి పూర్తి చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లొంగిపోయి ఆ ప్రాజెక్టు నాశనం చేస్తున్నాడు, దాన్ని 2 నెలల్లో పూర్తి చేయకపోతే ఉద్యమాన్ని ఉగ్రరూపం దాల్చి మా సత్తా ఏంటో చూపిస్తామంటే అల్టిమేటం జారీ చేశారు. సో రాయలసీమ ప్రాజెక్టులు ఏంటి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది, ఎవరి హయాంలో ఆగిపోయింది, ముత్తుమర్రి ప్రాజెక్ట్ ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సీమకి మరింత మేలు జరిగేలాగా జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలు పెడితే చంద్రబాబు నాయుడు ఎక్కడ జగన్ రెడ్డికి పేరు వస్తుందన్న భయంతో దాన్ని నాశనం చేసి ఆ ప్రాజెక్ట్ని రేవంత్ రెడ్డికి తాకట్టు పెట్టేశాడంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది ఎవరండి, ఎందుకు ఆగిపోయింది, ఎలా ఆగిపోయింది, ఏ ముఖ్యమంత్రి ప్రాబల్యం కోసం అది ఆగిపోయి ఉంటుంది, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే దీనికి ముందు అసలు మనం జగన్ నైజం గురించి తెలుసుకోవాలి, అతని యొక్క మైండ్ సెట్ గురించి తెలుసుకోవాలి. అతను అరాచకం చేస్తాడు, అది చంద్రబాబు నెత్తి మీదకు తోస్తాడు. అతను ఏంటి చండాలం చేస్తాడు, చంద్రబాబుని బాగు చేయమంటాడు. మొదటి నుంచి అతను నైజం అదే. ఇప్పుడేది మనం ఆ హత్య, వివేక హత్య వాళ్ళు చేసి చంద్రబాబు చేతిలో గొడ్డలు పెట్టి కల్తీ నెయ్యి ఇప్పుడు జరుగుతున్నది. సుబ్బారెడ్డి చైర్మన్గా, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా వాళ్ళు చేసి ఇవాళ అధికారులందరూ అరెస్ట్ అయ్యి అది చంద్రబాబే కారణం అంటాడు. సుబ్బారెడ్డి ఒప్పుకున్న తర్వాత కూడా ఆళ్లే కారణం అంటున్నాడు. ఇవే కాదు, ఇప్పుడు ఇది కూడా రాయలసీమ లిఫ్ట్ కూడా అంతే. ఏది రాయలసీమ లిఫ్ట్ ఆపేయటానికి నువ్వు కారకుడు, నీ హయాంలో ఆగిపోయింది. అసలు అది లిఫ్ట్ కాదు, రాయలసీమకి గొయ్యి. జగన్మోహన్ రెడ్డి ఏంటది రాయలసీమకి ఒక గొయ్యి తవ్వాడు. 950 కోట్లు ఖర్చు పెట్టాడు ఆ గొయ్యి తవ్వడానికి కూడా, మట్టి పనులకి. ఏబి వెంకటేశ్వరరావు ఈ బ్యాచ్ అంతా వెళ్ళింది మొన్న చూడటానికి. లక్ష్మీనారాయణ, తుంగా లక్ష్మీనారాయణ, నల్లమో చక్రవర్తి, ఏంటి అసలు ఈ లిఫ్ట్, దీని కథ పరిశీలిద్దామని వెళ్తే వాళ్ళకి అక్కడ ఏమీ కనపడదు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏది అది అక్కడ ఏమీ లేదు, గొయ్యి ఉంది, ఆ గొయ్యే నేను కట్టానంటున్నాడు అతను. ఆ గొయ్యి అది కూడా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంట్రాక్ట్ ఏమో. ఈ 950 కోట్లు వాళ్ళ జేబులే నింపినట్టుగా కనపడతాడు. మీరు అన్నారు ఇంట్రోలో ముచ్చుమర్రి. ఇప్పుడు పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడైతే ముచ్చుమర్రి పథకం మరి రాయలసీమకి ప్రాణనాడి. అట్లాంటి ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని మరి చంద్రబాబు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఆయన 2018లో ఏం చేశాడంటే ముచ్చుమర్రి బనకచెర్ల లిఫ్ట్ పెట్టారు. ముచ్చుమర్రి బనకచెర్ల లిఫ్ట్ ఆయన ప్రారంభిస్తే అది గనక కంప్లీట్ చేస్తే చంద్రబాబుకి ఎక్కడ పేరు వచ్చుద్దో, మీరు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు, చంద్రబాబుకి ఎక్కడ పేరు వచ్చుద్దో అనే ఒకే ఒక అక్కసు. జగన్ ఎంత చండాలాలు చేశారు. అమరావతి గడితే చంద్రబాబు ఎక్కడ పేరు వచ్చుద్దో అంటే, ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ గడితే మరి దానికి ఆయన శంకుస్థాపన చేశాడు కాబట్టి మళ్ళా నేను శంకుస్థాపన చేయాలి. పోనీ అది కంప్లీట్ చేసావా? ఇప్పుడు ఇది కూడా అదే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టాడు కదా, ఇప్పుడు అదే ముచ్చుమర్రి బనకచెర్ల ఆపావు, దాని బదులు ఇది తీసుకొచ్చావు. పోనీ దీన్ని ఏమైనా చేసావా? ఏంటి అసలు నువ్వు చేసింది దీంట్లో అని ఇప్పుడే మీరంటే చూస్తే నాకు కనపడింది 2020 మే 5 పరిపాలన అనుమతులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు జగన్ గవర్నమెంట్. ఇది కొత్త ప్రాజెక్ట్ అని బిల్డప్ ఇచ్చాడు, నేనే మొదలు పెట్టాను ప్రచారం చేసుకోవడానికి, బాగానే వాడుకున్నాడు. 2021 ఫిబ్రవరి 27 గొయ్యి. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఆ గొయ్యి ఎంత ఖర్చు పెట్టాడు? 923 కోట్లు. ఆ గొయ్యికే ఏమైనా బిల్డప్ ఇచ్చాడు? 24% పనులు కంప్లీట్ అన్నాడు. ఇదేంటిది? కాంట్రాక్టర్ని బాగు చేయటం కోసం, సీమ మీద ప్రేమ కాదు. కరెక్ట్గా 2021 జూలై 7 ఎన్జిటి స్టే ఇచ్చింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అంటే నువ్వు పనులు పెట్టినటువంటి 3 నెలల్లో స్టే వచ్చేసింది. అంటే 3 నెలల్లో 1000 కోట్లు కాజేశారు. అంటే 1000 కోట్లు కాజేసేదాకా సైలెంట్గా ఉండి తర్వాత స్టే తెచ్చుకున్నారు. 2021 ఆగస్టు 7 బీఆర్ఎస్ మళ్ళీ కంప్లైంట్ చేసింది. కేసీఆర్ బ్యాచ్, హరీష్ రావు మరి కేంద్రానికి మళ్ళీ కంప్లైంట్ చేశారు ఎన్జిటికి. 2024 మార్చి 22 ఫైర్ అయింది. ఎన్జిటి ఫైర్ అయ్యి జగన్ ప్రభుత్వం మీద 2,65,00,000 ఫైన్ వేసింది. అంటే ఇది ఇతను సాధించింది. ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టడం కోసం వెళ్ళారా ఇవాళ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేము చేసిన చండాలం ఇది అని చూపించడానికి వెళ్ళారా? వీళ్ళు తవ్విన గొయ్యి
ఆ గొయ్యి ఇక అందులో దూకాల. అక్కడికి వెళ్ళి ఆ గొయ్యిని స్పష్టంగా ప్రజలకు చూపిస్తే ఒక రకంగా బాగుండేది. మీ గొయ్యితేమో ఇదే రాయలసీమ ప్రాజెక్ట్ అంటే మళ్ళీ దూకాల్సి వచ్చుద్దని ఎల్లు ఉండరు. పోతిరెడ్డి పాడుకు పిలిపిస్తారు, చెల్లో పోతిరెడ్డి పాడు అని. అంటే చంద్రబాబు ఏదన్నా పాడుబడిన బావి చూసుకుని దూకంటాడు. ఇతను ఏది అంత అక్కసు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఎవరు దూకాలి, ఎక్కడ దూకాలి? పాడుబడిన బావి ఎందుకు, పోయి రాయలసీమ లిఫ్ట్కి తవ్విన బావిలో దూకి రావాలి అంటే మనం అనకూడదు ఆ మాట. అతన్ని నైజాన్ని మనం తెలియజేస్తున్నాం. చేసిన పనులు కూడా అట్టాగా ఉన్నాయి. ఇప్పుడు ఓటుకు నోటు కుంభకోణం ఏదేదో మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతూ నిన్న రేవంత్ రెడ్డి అంట మరి ఏదో అన్నాడంట, ఏమని నేనే చంద్రబాబు చెప్పించి నేనే ఆపిచ్చాను అన్నాడు. అతని మైలేజ్ కోసం అతను చూసుకున్నాడు. అవును, అది రాజకీయం. ఏది అక్కడేదో మరి బీఆర్ఎస్ మీద వాళ్ళదేదో పై చేయి అనిపించుకోవడం కోసం బిల్డప్ ఇచ్చాడు. వెంటనే హరీష్ రావు స్పందించాడు దాని మీద. అరే వెంటనే వీళ్ళు రేవంత్ మాట అనగానే దీన్ని తీసుకొచ్చి చంద్రబాబు ఇదనంటే జనం నమ్ముతారా? అదే మీరు అన్నది, ఏది కేసీఆర్ హరీష్ రావు వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పారు, ఏంటి రేవంత్ నువ్వు కాదు ఆపిచ్చింది, చంద్రబాబుకి ఏం సంబంధం, మేము జగన్కి చెప్పి మేము 2021 జూన్ 7నే మేము ఆపిచ్చాం. అంటే నువ్వెందుకని ఆ గ్రీన్ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేయలేదు, నువ్వెందుకని అక్కడ వాదనలు వినిపించలేదు అంటే 3 ఏళ్ళు మొగ్గబెట్టాడండి. అంటే రావాల్సిన కమిషన్ 1000 కోట్ల రూపాయలు వచ్చేసినాయి, ఇక అనవసరం అనుకున్నాడే. ఇప్పుడు 2021 జూలై 7లో స్టే వస్తే మరి ఇతను 2024 జూన్ 12 దాకా ఉన్నాడు ముఖ్యమంత్రిగా. అంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేదాకా ఈయనే. అంటే మరి నువ్వు దగ్గర మరి 3 సంవత్సరాలు ఎక్కడున్నావు? ఆ స్టే కూడా ఎత్తించలేకపోయాడు. అంటే నీకు అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద నీకు అసలు చిత్తశుద్ధి లేదు, అది కంప్లీట్ చేయాలన్న ఆలోచనే లేదు, దాన్ని అడ్డం పెట్టుకుని దోచేయాలి అనే ఇది తప్ప. ఇప్పుడేంటి దాన్ని తీసుకొచ్చి నేను ఇందాక చెప్పానే, చండాలం చేసేది జగన్, ఆ చండాలాన్ని వేసేది చంద్రబాబు నెత్తిన. ఎంత బడ్జెట్ పెట్టాడండి, ఎంత ఖర్చు పెట్టాడు 5 ఏళ్లలో సీమ ప్రాజెక్టుల మీద చెప్పమనండి. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఈ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 5 ఏళ్లలో 12,000 కోట్లు ఖర్చు పెట్టారు. అవును, సీమ ప్రాజెక్టుల పైన 5 ఏళ్లలో 12,000 కోట్లు అంటే దగ్గర మరి మీరు లెక్కేసుకోండి, మీ దగ్గర మీకు 2,500 కోట్లు. సంవత్సరానికి 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. నువ్వు 5 ఏళ్లకు కలిపి 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. ఆ 2,000 కోట్లు మీరు చెప్పినట్టు ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ 1000 కోట్లు మట్టి పనికి అంటే 1000 కోట్లే అతను ఖర్చు పెట్టి 1000 కోట్లు కూడా ఈ చిల్లర మల్లర పనులు, వాటిలో మళ్ళీ కమిషన్లు, బిల్లులు చేసుకోవటం, పనులు చేయకుండానే బిల్లులు చేసుకోవటం. అంటే ఇప్పుడు చంద్రబాబు సంవత్సరానికి ఖర్చు పెట్టింది కూడా నువ్వు 5 ఏళ్లలో ఖర్చు పెట్టలేదంటే సీమపై ఎవరికి ప్రేమ ఉంది? సీమ ద్రోహి ఎవరు? కియా ఫ్యాక్టరీ ఆ సీఈఓని బెదిరించి ఆక్సిలరీ పరిశ్రమలు 13 తరిమేసింది సీమ మీద ప్రేమతోనా? అసలు సీమ పేరెత్తే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఎన్ని సీట్లు గెలిపించారండి వీళ్ళని? 2019లో వీళ్ళని 52 సీట్లకి గాను 49 సీట్లు గెలిపించారండి. నెత్తిన పెట్టుకున్నది సీమ ప్రజానీకం. ఏం చేశాడు? నెత్తినెక్కి చిందులేశాడు. తెలుగుదేశాన్ని గెలిపించింది 3 సీట్లలోనే. అవును, బాలకృష్ణ, కేశవ్, చంద్రబాబు. మొత్తం రాయలసీమ అంతా ఇతనికి సాగిల పడితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నీ యొక్క ఈ అవినీతి కుంభకోణాల కోసం, నీ లక్షల కోట్ల కక్కుర్తి కోసం అటు తిరుమల తిరుపతిని అట్ట చేశాడు. ఏది మొత్తం దోచిపారేశారు, తిరుపతి అంతా గుండు కొట్టేశారు, దొంగలందరినీ తోలాడు. అక్కడ దొంగల ముఠ, ఏది సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే ఆ రోజు మీకు తెలుసు రామబ్రహ్మ గారు ఏంటి సోమనాథ్ ఆలయం ఎవరు మహమ్మద్ గోరీ అనేవాడు 18 సార్లు దండయాత్ర చేసి మొత్తం వజ్రాలు రత్నాభరణాలు ఎట్లా జరిగిందో అట్లా 5 ఏళ్లలో ఈ జగన్ రోజు దండయాత్ర చేశారు వీళ్ళు. ఏది తిరుపతి పైన 1-2 కల్తీ నెయ్యే ఉందండి, కల్తీ జీడిపప్పు, నాసిరకం, యాలుకలు, ఎర్రచందనం, మొత్తం అసలు మఠం భూముల కబ్జాలు, బుగ్గ మఠం భూములు ఎంత ఉన్నాయి అంటే ఇతను ఒక తిరుమల తిరుపతే కాదు, కడప, కర్నూలు, అనంతపురం మొత్తం తుడిచిపెట్టేశారు. అందుకు కాదు ఇవాళ అతన్ని మరి 7 సీట్లకు పరిమితం చేసింది. అంటే ఇప్పుడు ఈ 7 సీట్లు కూడా ఇంకా వచ్చే అవకాశమే లేదు ఇక రాబోయే ఎన్నికల్లో. ఈ విధంగా వీళ్ళు పోయి రాయలసీమ లిఫ్ట్ దగ్గర ఈ డ్రామాలు నాటకాలు ఆడితే ఎవరు నమ్ముతారండి? అంటే ఇంకా అక్కడ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారండి సార్ వీళ్ళు. అరే నువ్వు హంద్రీ నీవా ఈ 20 నెలల్లో రామబ్రహ్మం గారు హంద్రీ నీవా పైన 3,500 కోట్లు ఖర్చు పెట్టారు. 3,500 కోట్లు అతను ఏం చేశాడు? రూపాయి ఖర్చు పెట్టకుండా గేట్లు ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టి ఒక 4 ట్యాంకర్లు నీళ్లు పోసి కుప్పంకి నీళ్లు వదిలిపెట్టానని చెప్పి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయాడు, ఎత్తుపోయాడు, తీసుకెళ్ళిపోయారు.
ఇదా రాయలసీమకు అతను నీళ్లు పారించింది? అరే అతను మళ్ళా ఏదో గమ్మత్తుగా చెప్తాడు, ఏంటి పులివెందుల్లో నేను అరటికి గోడౌన్ కట్టాను, చంద్రబాబు వాడుకోవట్లేదంటాడు. అసలు ఏ జిల్లాలో అయినా రాయలసీమలో అడుగు పెట్టే అర్హత ఇతనికి ఉందా? గాలేరు నగరి, హంద్రి, నీవా, అరే తెలుగుదేశం ప్రభుత్వం అసలు ఎన్టీ రామారావు ఇవాళ ఏంటి సీమ దత్తపుత్రుడు. ఆయన పుట్టింది నిమ్మకూరైనా తెలుగు గంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆయన హిందూపురం అసలు ఎందుకు గెలిపిస్తారండి? ఇప్పుడు గెలుస్తున్నది అదే కాదు, అసలు అది నందమూరిపురం అంటారు, అనంతపురం. బాలకృష్ణ ఇప్పుడు 3 సార్లు ఏమో గెలిచినట్టున్నాడు. అంటే ఇప్పుడు సీమ ఒకటి, మీరు ఓట్లు ఎంచుకోవచ్చు, గెలవచ్చు, అధికారంలోకి రావచ్చు అండి. కృతజ్ఞత అనేది ఉండాలి ఓటరు పట్ల, ప్రజల పట్ల. జగన్మోహన్ రెడ్డిలో ఏనాడన్నా ఆ కృతజ్ఞత భావం ఉంటే ఇట్లా సీమ ప్రాజెక్టుల్ని ఇలా చిందరవందర చేస్తాడండి. వెలుగొండ ప్రాజెక్ట్ ఏం చేశాడు? అరే అసలు టన్నెల్లో ఇరుక్కుపోయిందండి మిషను. టన్నెల్లో మిషన్ ఇరుక్కుపోవటం ఏంటి, అసలు మొత్తం ఆ తవ్విపోసిన కుప్పలు వెనక్కి తీసిన దాఖలా లేదు, కొండలు పెరిగిపోయినాయి. ఏం చేయకుండా జాతికి అంకితం చేశాడు. కడప స్టీల్ ప్లాంట్ కూడా చేసేసి ఉంటే పోయేది జాతికి అంకితం. జిందాల్ గోల్ చేసేవాడు. అంటే ఇతను ఏంటంటే కేవలం మాట మీద బతికేస్తున్నాడు, అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధం, బ్లఫ్ మాస్టర్ అన్నమాట. ఇవాళ అతను జగన్మోహన్ రెడ్డి ఇదే మీకు నిలువెత్తు నిదర్శనం. రాయలసీమ లిఫ్ట్ చంద్రబాబు ఆపాడంటే అందులో ఎంత నిజం ఉందో, రాయలసీమ లిఫ్ట్ నేను కట్టానంటే ఎంత నిజం ఉందో వాళ్ళని అడిగితే చెబుతారు. ఏది లక్ష్మీనారాయణ, చక్రవర్తి వాళ్ళు పోయి చూసి వచ్చి ఆడ గొయ్యి ఉందండి అని చెప్పారు. ఏం చేయాలి ఆ గొయ్యిని? నిన్న వీళ్ళంతా వెళ్ళి ఆ గొయ్యి చూసి వచ్చారండి. మళ్ళీ వెళ్ళి చూసి రావటం ఎందుకు, దూకితే పోయేది. అన్నమయ్య సాగర్ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతే కనీసం గ్రీజ్ కూడా పెట్టించలేకుండా గేట్లు పెట్టించలేని వీళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి, ముచ్చుమరి గురించి మాట్లాడుతున్నారు. ఎంత దారుణమైన జల సమాధి. అన్నమయ్య ప్రాజెక్టులో 8 మంది సజీవ జల సమాధి అయ్యారు. ఇవాళ కాళ్ళకి పరిహారం ఇచ్చావా? పరిహారం ఇవ్వకపోగా ఓదార్పుకి వెళ్ళి 12వ రోజు 11వ రోజున తిట్టొచ్చాడు. ఎవరు దానికి పాపం? అక్కడ ఇసుక తవ్వేసింది ఎవరు? అక్కడ వరదలు రావడానికి కారణం ఎవరు? ఈ శాండ్ మాఫియా కాదా? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఆయనే కదా మైనింగ్ మంత్రి. అరే అటు ప్రాజెక్టులు కడుతున్నానని చెప్పి స్కాములు చేశాడు. ఆవులపల్లి రిజర్వాయర్ అన్నాడు, ఇంకో రిజర్వాయర్ అన్నాడు. కేవలం పెద్దిరెడ్డి జేబులు నింపడానికే జగన్ ప్రాజెక్టులు, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కే కాంట్రాక్టులు. లేకపోతే ఆయన ఎవరో ఉన్నాడు, ఒక ఆయన తెలంగాణ మంత్రి శ్రీనివాసరెడ్డి పొంగులేటి, ఆయన దానికే కాంట్రాక్టులు. కేవలం ఏంటి, పనులు చేయకుండా బిల్లులు చేసుకోవటం. రాష్ట్రం మొత్తం మీద 5 ఏళ్లలో చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 70,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 70,000 కోట్లు ఖర్చు పెడితే ఇతను ఎంత ఖర్చు పెట్టాడండి? 20,000 కోట్లు 5 ఏళ్లలో. అది కూడా జీతాలు తీసేయాలి. అప్పుడు దేవినేని ఉమా ఇరిగేషన్ మంత్రి, ప్రాజెక్టుల దగ్గరే బస. ఇప్పుడు మంత్రి చంద్రబాబుకి నిమ్మల రామానాయుడు, ఆయన కూడా అంతే. బొగ్గవాగు అది మొత్తం అంతా లీక్ అయ్యి అది తెగిపోయింది కట్టలు, ఆ కట్టలు పూడ్చిగాని రావద్దన్నాడు. బ్రిడ్జ్ జోరున వర్షం గొడుగేసుకుని 3 రోజులు అక్కడే ఉండి మొత్తం బొగ్గవాగు గండ్లన్నీ పూడ్చి వచ్చాడు. ఎవరు? నిమ్మల రామానాయుడు. నీ ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు? అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్. అతనేమో 2020లో పూర్తి చేస్తా, 2021లో పూర్తి చేస్తా, 2022లో పూర్తి చేస్తా, టార్గెట్ల మీద టార్గెట్లు. ఎప్పుడు దిగిందన్నా కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటాడు. ఈ రాంబాబు ఒకటి రికార్డ్ డాన్సర్, ఒకడేమో బెట్టింగ్ బంగారు రాజు, నెల్లూరు. అంటే ఒకసారి కంపేర్ చేసుకోవాలి. రైతులు కూడా ఆంధ్రప్రదేశ్ ఇవాళ ప్రజలు ఇవాళ ఏంటి, అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశాడు, ఇరిగేషన్కి ఎంత ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాడు, జగన్ ఏం చేశాడు, అప్పుడు ఇరిగేషన్ మంత్రులు అంబటి రాంబాబు మరి అనిల్ కుమార్ పరిస్థితి ఏంటి, ఇప్పటి ఇరిగేషన్ మంత్రులు అప్పుడు దేవినేని ఉమా కావచ్చు, నిమ్మల రామానాయుడు కావచ్చు ఎలా పనిచేస్తున్నారు. నిన్న జల సంఘం అదే వాటర్ యూజర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం నీటిపారుదల సంఘాల వీళ్ళందరూ వచ్చారు. ఏది ఆ కాలువలన్నీ బాగు చేయటం, పూడిక తీసేయటం, టైలెండ్కి కూడా నీళ్లు అందేలాగా చేయడం, గేట్ల మరమ్మతులు. ఎక్కడున్నాడు కన్నయ్య నాయుడు? కన్నయ్య నాయుడిని వాళ్ళ సలహాదారుగా పెట్టుకుని మరి నువ్వు పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోవు. అరే గుండ్లకమ్మ గేట్లు పట్టుకుపోయినా పట్టించుకోవు. అన్నమయ్య ప్రాజెక్ట్ అసలు ప్రాజెక్టే కొట్టుకుపోయింది. ఇతను ప్రాజెక్టుల గురించి, ఇరిగేషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ముఠ రాయలసీమ ప్రాజెక్టు గురించి, రాయలసీమ నీటి పారుదల రంగం గురించి ఎంత తక్కువ మాడితే వాళ్ళకి అంత గౌరవం ఉంటుందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ